మరోసారి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. కానీ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో 25% ఉన్న మనం ఈ రోజు ఏదైతే లీక్ ఇచ్చి 3.5% ఉందని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి లెక్కలు పంపితే ఈ రోజు ఇన్ని రోజులైన తర్వాత మనం ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. రాష్ట్రంలో 18% మున్నూరు కాపులు ఉన్నారని ఈ రోజు కాదు, గతంలో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలోనూ ఆ రోజు ఫిగర్స్ 18% ఉన్నామని చెప్పి ఆ రోజు మున్నూరు కాపులు ఉన్నారని ఆ రోజు పెద్దలు ఎన్టీ రామారావు గారు స్పష్టత ఇచ్చారు. గడిచిన క్యాబినెట్ అన్ని చూసుకోండి, ఏ స్థాయిలో ఉన్నాం, ఎమ్మెల్యేలు కానీ ఎంపీ కానీ ఎమ్మెల్సీలు కానీ ఏ స్థాయిలో ప్రజాప్రతినిధులుగా ఉన్నాం. ఈ రోజు పరిస్థితి ఏముంది? ఏదైతే మున్నూరు కాపు వర్గాల నుంచి రాజకీయాల్లో ఉన్నారో, ప్రజాప్రతినిధులుగా ఉన్నారో, ఎమ్మెల్యేలుగా ఉన్నారో, ఐఏఎస్లుగా ఉన్నారో వారి మీద రాజకీయ కోణంలో దాడులు కొనసాగుతూ ఉన్నాయి. ఉమ్మడిగా ఉన్నప్పుడైనా ఇప్పుడైనా ఏదైతే ఉన్నతాధికారులు ఉన్నారు వారికి సంబంధించి 18% రాష్ట్రంలో ఉన్న మనకి ఏదైతే ప్రభుత్వ యంత్రాంగంలో కానీ వివిధ వ్యాపార రంగంలో ఉన్న ప్రముఖుల మీద కానీ వ్యక్తుల మీద కానీ దాడులు కొనసాగుతూ ఉన్నాయి. కానీ స్పందన లేదు. ఆ దాడులు జరిగిన సందర్భంలో కులం వైపు నుంచి కానీ సామాజిక వర్గాల వైపు నుంచి కానీ స్పందన కరువుగా ఉంది. ఈ నేపథ్యాన్ని గమనించాల్సిన అవసరం ఉంది. 18% ఉన్న మనకి 3.5% ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం సర్వేలో తేల్చిందంటే అది చిన్న విషయం కాదు. కొన్ని నెలలుగా ఏ విధంగా మున్నూరు కాపుల సంఖ్య తగ్గించాలి, రాజ్యాధికారుల వైపు కులాన్ని రాకుండా ఏ విధంగా చేయాలి అనే ఆలోచనతో ఈ కుట్ర కొనసాగింది. ఆ కుట్రని విభేదించాలి, కుట్రని ఛేదించాల్సిన అవసరం ఉంది. దీనికోసం గ్రామ, మండల, డివిజన్, జిల్లా స్థాయిలో కంపల్సరిగా ఉద్యోగాలు కొనసాగాలి. ఆ ఉద్యోగాలకు సంబంధించిన ఐక్య కార్యాచరణ ప్రజలు ఇక్కడ ప్రకటించాలి. అవసరమైతే సంఘాలు ఇందిరా పార్క్ దగ్గర నిరసన కార్యక్రమాలు కానీ రిలే దీక్షలు కానీ కొనసాగించాలి. కేంద్ర ప్రభుత్వం దీని మీద జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉంది. భారతదేశంలో ఉమ్మడిగా ఉన్న ఒక రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన కులం మీద ఈ విధంగా సామాజిక దాడి కొనసాగిందంటే, భాషాయుతమైన దాడి కొనసాగిందంటే దీన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న మన కుటుంబాలన్నీ కూడా చాలా ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నాయి. రాబోయే కాలంలో రిజర్వేషన్లు కానీ, ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కానీ, చదువుకునే వారికి రిజర్వేషన్లు కానీ, అదే విధంగా అణగారిన కింద స్థాయి ఏదైతే బీపీఎల్ లోబడి మన కుటుంబాలు ఉన్నాయో వారికి ప్రభుత్వపరమైన వెల్ఫేర్ సంబంధించిన స్కీమ్స్ అన్ని కూడా దూరమయ్యే పరిస్థితిలో ఉన్నాం. కాబట్టి ఇది తీవ్రమైన పరిస్థితిగా గమనించాల్సిన అవసరం ఉంది. ఏదైతే కరోనా సందర్భంగా చనిపోయిన మన సోదరులు కానీ పెద్దలు కానీ గతంలో ఉన్నారో దానికంటే కూడా ప్రమాదకరమైన పరిస్థితి ఇప్పుడు మన కుటుంబం ఎదుర్కొంటుంది, మన కులం ఎదుర్కొంటుంది. కాబట్టి దీని మీద పెద్దలంతా ఆలోచించి తీవ్రమైన ఉద్యమానికి తెరదీయాల్సిందిగా కోరుతున్న అవకాశం ఇచ్చిన మీ అందరికీ సెలవు తీసుకుంటా ఉన్నాను.